మాతృ దినోత్సవం. హ్మ్. ఒక్కరోజు అమ్మని ప్రేమించి, అమ్మని గౌరవిస్తే సరిపోతుందా? ఈ ఒక్కరోజు విష్ చేసి, గిఫ్ట్ ఇస్తే సరిపోతుందా? అమ్మని ప్రేమించడానికి కూడా ఓ స్పెషల్ డే కావాలా మనకి? ఈ ప్రపంచంలో గొప్పది ఏదైనా ఉంది అంటే అది ప్రేమ. ఆ ప్రేమకు ప్రతిరూపమే అమ్మ. సహనానికి మారు పేరే అమ్మ. శాంతికి నిదర్శనమే అమ్మ. పుట్టెడు నొప్పులు అనుభవించి, ఆ కష్టమంతా మనం ఒక్క నవ్వుతోనే మర్చిపోయి, టైంకి తినకుండా, సరిగ్గా నిద్రపోకుండా, ఒళ్ళు సహకరించకపోయినా మన కడుపు నింపి తను తృప్తి చెందుతుంది. అలాంటి అమ్మ కోపంలో ఏదో అనింది అని మనం పౌరుషానికి పోతాం. ఇక్కడ నాకు ఒకటి చెప్పాలి అనిపిస్తుంది. ఇట్స్ మై పర్సనల్. బట్ అప్పుడు నేను కూడా అలానే అనుకున్నాను. అంత ఫూలిష్‌గా ఎలా బిహేవ్ చేశానో నాకు తెలీదు కానీ చేసేసా. అప్పుడు నాకు 8 ఇయర్స్ ఉంటాయేమో. నేను సెకండ్ క్లాస్ చదువుతున్నా. అది సమ్మర్ కావడంతో మా తొట్టి గ్యాంగ్‌తో కలిసి మా పొలం దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్‌లో స్నానం చేయడానికి వెళ్ళేవాళ్ళం. అలా వెళ్ళడం మా అమ్మకి ఇష్టం లేదు. అందరం ఒకేసారి దిగడం వల్ల ఆ వాటర్ దట్టి అవుతాయి అనేది. కానీ నేను వినకుండా రోజు అలానే చేసేదాన్ని. ఒకరోజు అలా ఆడుకొని వచ్చేసరికి నా కళ్ళు చాలా రెడ్‌గా అయిపోయాయి. అది చూసి అమ్మకి చాలా కోపం వచ్చింది. ఫస్ట్ టైం అమ్మ నన్ను కొట్టింది. ఆ దెబ్బ పడగానే పౌరుషం పొంగుకొచ్చి ఓ బట్ట సంచి తీసుకొని నేను ఈ ఇంట్లో ఉండను అని చెప్పి అందులో నా బట్టలు అన్నీ కుక్కేసుకొని బయటకు వచ్చి మా స్ట్రీట్ లాస్ట్‌లో ఉన్న ఓ పెద్ద చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కున్నాను. ఓ 5 మినిట్స్‌లోనే మా అమ్మ నన్ను వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. నా బ్యాడ్ లక్. అమ్మకి నేను అలా వచ్చేయడంతో ఇంకా కోపం పెరిగి ఈసారి స్టిక్‌తో నన్ను బాదుకుంటూ మరీ ఇంటికి తీసుకువెళ్ళింది. తర్వాత కాసేపటికే తను కొట్టిన దెబ్బలకి నేను ఎంతలా ఏడ్చానో అంతకంటే ఎక్కువగా తను ఏడ్చింది. పిచ్చిది. ఆ రోజు అన్నం కూడా తినలేదు. నా కోసమే ఆలోచించి చెప్పింది. వినట్లేదు అని కొట్టింది. చివరికి తానే మళ్ళీ ఏడ్చింది. తినడం కూడా మానేసింది. ఇదే అమ్మ ప్రేమ. కాదు కాదు, పిచ్చి. అమ్మ అంటే గోరుముద్దలే కాదు, అప్పుడప్పుడు చివర్లు కూడా. అమ్మ అంటే ప్రేమగా పెట్టే ముద్దులే కాదు, ఇలా చిన్న చిన్న దెబ్బలు కూడా. తను ఏది చేసినా మన కోసమే. తన ఆలోచన ఎప్పుడూ మన కోసమే. అందుకే తను కోపంలో అన్న మాటలని మాత్రమే గుర్తుపెట్టుకొని, తను ఎప్పుడూ నన్ను ఇలానే తిడుతుంది, కొడుతుంది అని అనుకొని పౌరుషాలకి పోకండి. మనల్ని బాధ పెట్టినందుకు తను అంతకు 100 రెట్లు బాధపడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఇలాంటి స్పెషల్ డేస్‌లో విష్ చేసి, గిఫ్ట్స్ ఇచ్చి మీ బాధ్యత అయిపోయింది అని కాకుండా, రోజులో ఓ 2 నిమిషాలు అయినా తనతో ప్రేమగా మాట్లాడండి. మీకున్న ఈ బిజీ షెడ్యూల్‌లో అందరికీ టైం ఉంటుంది కదా! అలానే అమ్మకి కూడా ఓ 2 మినిట్స్ టైం ఇవ్వండి. మీరు తనతో ఎప్పుడూ ఉండలేకపోవచ్చు కానీ, ఫోన్ చేసి "అమ్మ ఎలా ఉన్నావు? తిన్నావా?" అని అడిగి తనతో కొంచెం మాట్లాడండి. మీరిచ్చే ఆ గిఫ్ట్స్‌తో తను హ్యాపీగా ఉంటుందో లేదో నాకు తెలీదు. బట్ మీరు ప్రేమగా పిలిచే ఆ పిలుపుతో తను చాలా సంతోషిస్తుంది. మీకు జీవితాన్ని ఇచ్చిన అమ్మ కోసం రోజులో ఓ 2 మినిట్స్ తనకి ఇవ్వలేరా? నాకు ఇంకొకటి చెప్పాలి అని ఉంది. అది ఎక్కడో విన్నదే, నా మాట కాదు. కానీ చెప్పాలి అని ఉంది. అమ్మ ఉన్నంత వరకే మనం చిన్న పిల్లలం. మనకి పిల్లలు ఉన్నా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినా అమ్మ ఉంది అంటే నిన్ను ఇంకా అలానే చిన్న పిల్లాడిలా చూస్తుంది. అలానే గారాబం చేస్తుంది. సరే మరి ఇప్పటికే చాలా చెప్పేసాను కదా! ఇంకా చెప్తూ పోతే ఇలానే ఎన్నో చెప్తూ ఉంటా. అందుకే ఇక్కడితో ఆపేస్తున్నా. అందరికీ బాయ్ బాయ్. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.